ఈ రోజు మాత్రం సరుకు చాలా తక్కువ రేటుకే దొరికింది. ఇంత మిగులుతుందని అయితే అనుకోలేదు. తెల్లవారుజామునే వెళ్ళడం వల్ల ఇంత క్వాలిటీ తక్కువ రేటుకి దొరికింది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నల్ల ద్రాక్ష అయితే బాక్స్ 800 ఉంది. పర్లేదు, సరుకు అయితే ఎక్కువ మొత్తంలోనే వచ్చేసింది. తొందరగానే వచ్చిన మార్కెట్ లోకి. ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్ కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మొత్తంలోనే వస్తుంది అనమాట. తూకాల ప్రకారమే ఉంది. కేజీ 140 ఇక్కడ ఉండే ఈ క్వాలిటీ అయితే గనక. అన్ని రకాల పండ్లు ఎక్కువ మొత్తంలో వచ్చినా కూడా ఈ మామిడి పండ్ల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. స్టాక్ అయితే ఈ రోజు కూడా ఎక్కువ మొత్తం వచ్చేసింది. కాకపోతే రేటు మామూలుగానే ఉంది. బాక్స్ 400 నుంచి 700 దాకా ఉంది. ఇక్కడ చూస్తున్నది అయితే గనక 700ది. ఫస్ట్ క్వాలిటీ బాగుంటది. ఫస్ట్ క్వాలిటీ అంటే అయితే మనకి ఈ మామిడి పండ్లలో మాత్రం కాయలు తీసుకుంటే రేటు చాలా తక్కువ పడుతుంది. కాకపోతే మండికి వేసుకోవాలి, మనమే మాగి పెట్టుకోవాలన్నమాట. వర్షం ఎఫెక్ట్ అనమాట. అవతలకు పోయాక దావు లేకుండా అయిపోయింది, మొత్తం బురద. అంటే మార్కెట్ లో చాలా అంగడీలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే రెగ్యులర్ గా మేము సరుకు తీసుకునే అంగడి అనమాట ఇది. కొంతమంది రైతులు అయితే గనక రాత్రే సరుకు తెచ్చేస్తారు మార్కెట్ కి అమ్మడానికి. మరికొంతమంది ఏంటంటే పొద్దున్న తెస్తారనమాట. ఇప్పుడైతే టైం 7 గంటలు అవుతుంది. చాలా లేట్గా వచ్చింది అనమాట ఈ సరుకు అయితే. ఈరోజు అన్ని నానిపోయినాయి దానిమ్మ పండ్లు. అంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. నానిపోవడము ప్లస్ డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల లేట్గా తెచ్చింటారు కదా, తక్కువ రేటుకి వెళ్ళిపోతుంది అనమాట సరుకు. నేను చెప్తాను కదా, ఒక్కొక్కసారి తొందరగా వెళ్తే క్వాలిటీది ఉంటుంది, లేట్గా ఉంటే ఏ రేసిన సరుకు ఉంటుంది అని. కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే ఇట్లా లేట్గా వచ్చినప్పుడు చాలా మంది అంటే అమ్మే వ్యాపారస్తులు పొద్దున్నే సరుకు తీసుకెళ్ళిపోతారు కదా. ఇట్లా లేట్గా వచ్చిన సరుకు మనకి తక్కువ రేటుకి దొరుకుతుంది అనమాట. ఇక్కడైతే పచ్చి మామిడికాయలు ఉన్నాయి. ఇవి కేజీల ప్రకారం కేజీ 20 రూపాయలే ఉంది. పర్లేదు, రేట్ తక్కువే ఉంది. ఈ సైజు కాయలు 20 రూపాయలు అంటే మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గుతుంది. మార్కెట్ లాస్ట్ అంగడిలోకి వచ్చేసినాము. ఇక్కడైతే వాటర్ యాపిల్ వచ్చేసింది. చూడగానే తీసుకొని తినాలనేటట్టు ఉన్నాయి కదా, అంత ఫ్రెష్గా ఉన్నాయి. రేటు కూడా తక్కువ ఉంది. కేజీ 120 రూపాయలే ఉంది. 120 కదా, ఒక 2 కేజీలు పట్టుకెళ్దాం అనేక లేదు మరి. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి కేజీ 2 కేజీలు 10 కేజీలు ఇవ్వరనమాట. తీసుకుంటే బాక్సుల ప్రకారమే తీసుకోవాలా. 20 కేజీలు వస్తాయి ఒక బాక్స్లో. కాకపోతే 20 కేజీలకు కొంచెం 1 కేజీ తక్కువ ఉన్నా కూడా ఎంత తూకం అయితే ఉంటుందో అంత తూకానికి మనం డబ్బులు ఇస్తామన్నమాట తూకాల ప్రకారం తీసుకున్నప్పుడు. ఈ దానిమ్మ పండ్లు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి. రేటు కూడా తగ్గింది. కేజీ 110 ఉంది. మనం బార్గెన్ చేసి ఎక్కువ మొత్తంలో కొంటే, అంటే నేను ప్రతిసారి ఎందుకు ఇట్లా ప్రతి వీడియోలో ఎక్కువ మొత్తం కొంటే రేటు తగ్గుతుంది అని చెప్తున్నాను అంటే, రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఒక బాక్స్ రేట్ ఎట్లుంటుంది, 2-3 బాక్సులు కొంటే ఎట్లుంటుంది, లాట్ కొంటే రేట్ ఎట్లా మారుతుంది అనేది. కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకే ఈ మధ్యన ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను నేను. ఒక బాక్స్ కొంటే ఇట్లుంటుంది, ఎక్కువ కొంటే రేటు తగ్గుతుంది అని. ఈ ఆరెంజ్ అయితే ఫస్ట్ క్వాలిటీది అనమాట. ఇక్కడ ఉండేది బాక్స్ 950 ఉంది. రేట్ అయితే మామూలుగానే ఉంది. ఇంతకు ముందు ఉన్న దానికి ఈ రోజు ఉండే రేటుకి ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఉంది అంతే. అయితే ఇంతకుముందు పెద్దగా అంటే అంత మొహమాటం అనిపించేది కాదు, కానీ ఈ మధ్యన అయితే కనుక చెడ్డ మొహమాటం అయిపోతుంది మార్కెట్లో నాకు. ఎందుకంటే అడగడం ఎక్కువ అయిపోయింది అనమాట. కొంతమంది బయట గుర్తుపడుతుంటారు మార్కెట్లో, నువ్వే కదమ్మా వీడియోలు చేసేది, మార్కెట్లో పండ్లు చూపించేది నువ్వే కదా అని. కొంతమంది ఏంటంటే మంచిగా మాట్లాడిస్తారు, గుర్తుపట్టి ఓకే అక్కడ దాకా. ఇంకొంతమంది ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పరు, ఊరికే చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు నాకేమవుతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లే చూస్తున్నారు మన వైపే అని ఎవరికైనా భయం వేస్తుంది కదా ఆడవాళ్ళకైతే కనుక. ఈరోజు అట్లా జరిగింది ఇద్దరు గురించి. తర్వాత చెప్తానులేండి ఆ విషయం గురించి. ఇప్పుడైతే నేరేడు పండ్లు చూసేద్దాం. వెనకటి వ్యాపారంలో అయితే జవారు తీసుకున్నాము. ఈ రోజు మాత్రం హైబ్రిడ్వే తీసుకోవాలని చూస్తున్నాము. ఎందుకంటే జవారి స్టాక్ లేదనమాట. ఇవైతే పర్లేదు, బాగున్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. 90 రూపాయలు కేజీ చెప్తున్నారు. కేజీల ప్రకారమే ఉందన్నమాట. మనకైతే ఇంకా కొంచెం రేటు తక్కువలో క్వాలిటీ బాగుండేది చూస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ అయితే కనుక ఇక్కడ ఉండేది కూడా కేజీ 140 ఉంది. కాకపోతే ఇంతకుముందు తెల్లవారుజామున చూసిన దానికన్నా ఇది క్వాలిటీ బాగుంది. జామకాయలు కూడా రేట్ అయితే మామూలుగానే ఉంది. బాక్స్ 400 నుంచి 600 దాకా ఉంది. ఇక్కడైతే పనస పండ్లు ఈ రోజు అయితే కుప్పుల ప్రకారం పెట్టేస్తున్నారు. మామూలుగా అయితే ఇంతకు ముందు పీసుల లెక్కన కాయ సైజుని బట్టి ఉండేది. ఈ రోజు అయితే కుప్ప 5,000 నుంచి 12,000 దాకా ఉంది. మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఈ రోజు అయితే కనుక తక్కువ రేట్లోనే దొరికింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. తెల్లవారుజాము 4 గంటలకే వెళ్ళడం వల్ల క్వాలిటీ బాగుంది, రేట్ కూడా తక్కువలోనే దొరికింది. మనకైతే కేజీ 85 రూపాయలకే వచ్చేసింది. సరుకు మాత్రం చాలా బాగుంది అనమాట. ఇట్లే ఉంటది. ఒక్కొక్కసారి మనము లేట్గా వెళ్తేనేమో సరుకు ఉండదు. తొందరగా వెళ్తే ఏంటంటే అక్కడే ఉన్నా కూడా కాసేపు రేట్లు తగ్గనిలా అని వెయిట్ చేయొచ్చు, కానీ లేట్గా వెళితే సరుకు అయిపోయిన తర్వాత ఏం చేసేకి ఉండదు. ఈరోజైతే అంత తొందరగా వెళ్ళినందుకు ఫలితం అయితే మంచి సరుకు తక్కువ రేట్లోనే దొరికింది.
ఇంకా కొంచెం రూ. 70 కూడా ఉండింది కానీ, కాకపోతే అది అంత క్వాలిటీ లేదనమాట. మొత్తం కూడా డ్యామేజ్ కాయలున్నాయి. అట్లా పైన అన్ని డ్యామేజ్ కాయలు కనిపిస్తున్నప్పుడు అడగానే ఇంకా ఎక్కువుంటాయనమాట. అందుకే కొంచెం మనం చూసి తీసుకోవాలి తీసుకునేటప్పుడు సరుకు. అయితే ఇందాక మార్కెట్‌లో వీడియో తీయాలంటే మొహమాటం అయిపోతుంది ఈ మధ్య నేను చెప్పినా కదా! తర్వాత చెప్తా అని. అసలేం జరిగిందంటే ఇద్దరైతే గనక అంటే 40+ ఒకరు, 50+ ఒకరు పెద్దవాళ్ళే అనమాట. ఏజ్ ఉన్న అన్నవాళ్ళే. అట్లే చూస్తూనే ఉన్నారనమాట. దగ్గరకొచ్చి పలకరిస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళెందుకు చూస్తున్నారు అని. కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నా అక్కడికొచ్చి సైడ్ నుంచి నిలబడి చూస్తూనే ఉన్నారు. నాకేమో ఒకవైపు మనసులో భయం భయం వేస్తుందనమాట. ఎందుకు వీళ్ళు ఇట్లా ఫాలో అవుతున్నారు అని. మా ఆయనకి చెప్తేనేమో మామూలే మార్కెట్ అన్నాక మనుషులు చూసుకోకుండా ఉంటారా? నువ్వు నీ అనుమానమా అని గదిరించుకున్నారు. ఇంక మళ్ళీ మేము బండెక్కి మార్కెట్ నుంచి బయటకొచ్చేటప్పుడు మాట్లాడించినారనమాట. నేను ఫోన్‌లో చూస్తుంటానమ్మా రోజు నువ్వేనా కాదా అని డౌట్‌గా చూసినాను ఇంతసేపు. ఏమనుకోవద్దు అన్నాడు. అప్పుడు మనసు కుదుట పడిందనమాట నాకు అట్లా మాట్లాడించిన తర్వాత. ఈరోజు కంగారు పడినంత ఎప్పుడు కూడా నాకు జరగలేదనమాట. సంవత్సరం నుంచి నేను మార్కెట్‌కెళ్తున్నా కూడా ఏ రోజు కూడా నేను ఇంత కంగారు పడలేదు. వాళ్ళు అనుమానంగా చూసేసరికి అట్లా భయమేసింది. అయితే సరుకు బాగుంది, మంచిగుంది, డ్యామేజ్ ఉండవులే అనుకున్నాం కానీ, డ్యామేజ్ కాయలైతే వచ్చేస్తున్నాయన్నమాట సరుకు ఖాళీ అయినట్టల్లా. దీని రేట్ అయితే మామూలుగా పెట్టేసినాము. 1/4 కేజీ రూ. 40. బిజినెస్ అయితే పర్లేదు ఈరోజు మంచిగానే జరుగుతుంది. మెయిన్ సరుకైతే మంచిగానే ఉంది. మరి అన్ని ఎక్కువ డ్యామేజ్ కాయలైతే లేదు. మామూలుగానే వస్తున్నాయి. సరుకు బాగున్నందుకు ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉందన్నమాట బిజినెస్ ఈరోజు. ఎక్కడ తిరిగి సరుకు సాయంత్రం లోపు ఖాళీ చేసేయాలి కాబట్టి మధ్యాహ్నం అయితే రేట్ చేంజ్ చేసేసినాము. 1/2 కేజీ రూ. 60 చేసేసినాము. ఈ సరుకు మిగిలితే గనుక తడసదనమాట. ఎందుకంటే ఏ పండ్లైనా ఉంటాయేమో గానీ, ఈ నేరేడు పండ్లు మాత్రం సగానికి సగం డ్యామేజ్ వెళ్ళిపోతాయి మరుసటి రోజుకి. బిజినెస్ మాత్రం చాలా మంచిగా అయింది ఈరోజు. మెయిన్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తే బిజినెస్ మంచిగుంటది. 1390, 1400 లెక్క అనమాట. ఇంత మిగిలింది ఈరోజు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.